మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా నా ప్రభా, ఏ కూతులు జామున మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రభా నా తండ్రి కార్యక్రమానికి ప్రభా నా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు. చేరిన బిడ్డలందరికీ స్తోత్రాలు, ప్రార్థించిన అంశాలందరూ అన్నిటికీ స్తోత్రాలు ప్రభా. నీ పరలోకపు సింహాసనం ఎద్దుకు చేర్చుకొని ఎన్నో విషయాలు నెరవేర్చిన తండ్రి స్తోత్రాలు. నెరవేర్చిన ఉన్న ప్రభా నీకే స్తోత్రాలు వందనాలు అయ్యా. ప్రార్థనలోను నా తండ్రి పాటల్లోను నా ప్రభా శ్వాస ప్రమాణంలోను ప్రభా నీ తోడు కాపుదలు ఉంచిన తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి అయ్యా అందరిని కూడా హెచ్చరిస్తూ నా ప్రభా నా తండ్రి వాట్సాప్లో అనేక విషయాలు నీ బిడ్డలు జతపరుస్తూ నా ప్రభా ఉంచిన నా తండ్రి రత్నాకరికై జాన్సమ్మకై జాన్సను నా ప్రభా ఇంకా టీమ్గా ఉన్నటువంటి బిడ్డలందరికీ స్తోత్రాలు. పేరు పేరు వరుసన కుటుంబాలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా ఈ సమయానికి ఐరన్ రీటా మేడం గారికి నా ప్రభా ఈ సమయాన్ని ఇవ్వటానికి ఇష్టపడిన తండ్రి స్తోత్రాలు. నీ కుమార్తె ద్వారా మా ఆత్మీయ జీవితాలకు అవసరం విషయాలు మాట్లాడండి. నీ బిడ్డని సిద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మతోటి నింపండి ప్రభా. కుటుంబాలు జీవితాలు ప్రభా అనేక విషయాలకి నా ప్రభా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని నా తండ్రి వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథాన్ని 3 కాలాల గురించి రాయించిన ప్రభా నీ స్తోత్రాలు. వాక్యానుసారంగా నా ప్రభా నీ కుమార్తె ద్వారా మీరు మాతో మాట్లాడటానికి ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. అనుదినము అనుక్షణము మీ తోడు కాపుదల లేనిది మేము ఉండలేము ప్రభా. బ్రతకలేని మా జీవితాలు బ్రతుకులకి ఒక వెలుగుగాను దినానికి ప్రభా నా తండ్రి తొలిజామును ప్రభా మీ తోడు కాపుదల నాకు మాకు అందరికి ఉంచి నా ప్రభా నా తండ్రి అయ్యా వాక్యాన్ని వినటానికి నా తండ్రి చెప్పే నీ కుమార్తెగా నా ప్రభాని పరిశుద్ధాత్మతో నింపి బలపరచండి, సిద్ధపరచండి. మమ్మల్ని కూడా ప్రభా నీ తోడు కాపుదల ఉంచమని మనవి చేసుకుంటూ నేను అక్కడికి ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని దేగలిగిన హస్తానికి మా అందరిని కూడా మందరి శరీర ప్రాణాత్మలు అప్పు చెప్పుకుంటూ నీ కుమార్తెని దేగలిగిన హస్తానికి అప్పు చెప్తూ అయ్యా నా ప్రభా నా తండ్రి అయ్యా ట్రాన్స్లేషన్ చేసి సిస్టర్ను కూడా మీ దగ్గలిగిన స్థానికి అప్పు చెప్తూ నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. ప్రెసిడెంట్ గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేడు మనకు వర్తమానాన్ని అందించేదానికి ఐరన్ రీటర్ సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. వీరు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చ్ సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు వైడబ్ల్యూసిఏ, వైఎంసిఏ మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువుని సేవించుచూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్లో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. సహోదరి రీటా గారంటే మనందరికీ ఎంతో అభిమానం మరియు ప్రేమ. అదేవిధంగా అనువదించడానికి జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిరువురు మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. Yes, thank you. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. Praise the Lord. ప్రైజ్ లార్డ్. Praise the Lord. Lovely to ప్రైజ్ see you. God bless. God సేమ్ bless. టు యు. ప్రైజ్ లార్డ్. So, friends, this morning, beautiful morning, I have to say, at least in Delhi. యా. Today's message, but I have to say, Delhi is not in a very good condition when we are talking about all this unrest, but we'll come to that. So, today's message is God's covenant and unifying peace of Christ. God's covenant and దేవుని నిబంధన క్రీస్తుతో మనల్ని ఐక్యపరుస్తుంది. we will be taking portions from the book of Isaiah, Acts and John. యెషయా గ్రంథము, తర్వాత అపోస్తల కార్యము, యోహాను సువార్తలో మన లేఖన భాగాన్ని ధ్యానిస్తున్నాం. Isaiah, Acts and John. So before we begin, let's have a word of prayer.
Let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us whom you have brought together this morning, Heavenly Father. Thank you for the lives that they have led, Heavenly Father, and the commitment that they have towards you, Heavenly Father. Thank you for choosing them, Heavenly Father, because you are taking them on to a new kingdom, Heavenly Father. I ask for blessings on each one of them and their families, Heavenly Father. Bless them abundantly in your grace, Heavenly Father. And as I bring this word, speak through me, Heavenly Father. Use me as an instrument, Heavenly Father. And I pray that the words you speak this morning through me, Heavenly Father, will be a blessing on all who hear it, Heavenly Father. Help each one of us to use those words, Heavenly Father, that you have given each one of us, and to use it to further your kingdom on earth, Heavenly Father. I ask for all these blessings, and I ask that you speak to me. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So, friends, when we are talking about God's covenant, how many covenants He keeps making? You know, when God created the world, He had made things very simple for us. But unfortunately, right from the time the creation was happening, there was also another side of creation, and that was while God was taking things up, He was bringing everything down. So God created covenants because the covenant was to keep His anger from man. మరి దేవుడు ఈ యొక్క సృష్టి ఆరంభం నుంచి కూడా ప్రజలతో తన బిడ్డలతో ఆయన నిబంధన చేస్తున్నారు. దేవుడు ఏదైతే ఉద్దేశించి మరి సృష్టికి ఆయన మరి వ్యతిరేకంగా కాకుండా సృష్టిని మరి ఉన్నతంగా మానవుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుని యొక్క ప్రయత్నమును మరి అవిధేయతతో మరి మరి సృష్టి ఆరంభం నుంచి కూడా మనిషి పతనం అయిపోవడాన్ని బట్టి దేవుడు నిరంతరము వారితో ఆయన నిబంధన చేస్తూ మరలా ఆయన మనల్ని కట్టుచున్న వాడుగా ఉన్నాడు. So to keep His anger at bay, He kept making covenants with man. First it was with Noah, so we start His covenant right from Genesis. Genesis 6 starts the covenant, and Hebrews ends the covenant. మరి ఆది కాండం నుంచి కూడా నోవా కాలంలో కూడా మనం చూస్తాం మనుషుల యొక్క చెడుతనము ఆయనకి ఎంతో కోపం రేపుగా కూడా ఆయన అక్కడ కూడా మరి అందరినీ నశం చేయకుండా మరి దేవుడు అక్కడ కూడా మనుషులతో ఆయన నిబంధన చేసి ఉన్నాడు. And His first covenant with man was with Noah. మొదటి నిబంధన ఆయన చేసింది నోవాతో ఆయన ఆ యొక్క మొదటి నిబంధన చేశారు. And that was the time He made that covenant that He will not destroy man. మరలా ఈ రీతిగా మనుష్య జాతిని నశింప చేయను అంటే జలప్రళయం చేత మనుష్య జాతిని నశింప చేయను అని నిబంధన చేశారు. And every time you and I see the rainbow in the sky, friends, you know that God is renewing His covenant. మరి ప్రతి వర్షం పడినప్పుడు మనం ఇంద్రధనుసు చూస్తున్నప్పుడు చాలా సంతోషం వస్తుంది మనకి దాన్ని చూడడానికి. కానీ ఆ యొక్క ఇంద్రధనుసే మరి దేవుని నిబంధన కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది. And when I say covenant, what does a covenant mean? A covenant is an agreement that God made with man that does not stop when He's making it with you. It does not stop with you. మరి దేవుడు మనుషులతో మరి ఆయన చేసిన నిబంధన అది కేవలము ఒక వ్యక్తితో లేకపోతే మీతోటే అది ఆగిపోదు కానీ covenant starts with you and it ends till the end of the world. మరి ఒకవేళ మీతో దేవుడు నిబంధన చేసినట్లయితే ఆ నిబంధన మరి యొక్క భూమి మరి లోకమంతా కూడా అంతరించిపోయేంత వరకు కూడా ఉంటది. అటువంటి నిబంధన దేవుడు
మరి ప్రతి ఒక్కరితో ఆయన చేసేవాడుగా ఉన్నారు. So what he did with Noah has continued, and we still see it in today, centuries later. మరి నోవతో చేసిన యొక్క నిబంధన మరి అనేక మరి యొక్క శతాబ్దాలుగా దేవుడు చేస్తా వచ్చారు. 1000 సంవత్సరాలు దాటిపోయినా కూడా. And then comes Abraham. He made the covenant about the land, how far he can see the land belongs to him. Until today, the people of Abraham are owning those lands. మరి అబ్రహాముకి ద్వారా తన ద్వారా వచ్చిన ఇశ్రాయేల్ జనాంగానికి ఏదైతే వాగ్దాన దేశాన్ని ఆయన ఇస్తానని మరి వారికి మరి ప్రామిస్ చేశారు, వాగ్దానం చేశారు, అది ఇప్పటికీ కూడా అది ఇశ్రాయేల్ పట్ల నిలిచి ఉన్నదిగా ఉన్నది. And then not only the land, then he made his covenant with his children that they will multiply throughout the earth. మరి తన బిడ్డలతో కూడా ఆయన చేసిన ఆ యొక్క యూదా జనాంగము మరి భూమంతా కూడా వారు విస్తరించి ఉన్నారు. And so that covenant continues. There's births, there's deaths, there's births, there's deaths. So that covenant is going on rolling. మరి వారి తరములన్నిట్లో మరి జనులు పుడుతున్నారు, మరణిస్తున్నారు. కానీ దేవుని యొక్క నిబంధన అనేది నిరంతరం కూడా నిలిచి ఉన్నది. And finally, in the book of Hebrews chapter 9, we will see. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు we will see Hebrews chapter 9 verse 10. For this is the covenant that I will make with the house of Israel from those days, says the Lord. I will put my laws in their minds. I will put my laws in their minds and write them on their hearts. And I will be their God, and they shall be my people. This is the final covenant God will make with man. మరి మనుషులందరితో కూడా విచ్ వర్స్ Hebrews chapter 9 verse 10. No, chapter 8 verse 10. Sorry. So it's not there. I am thinking. 8వ అధ్యాయము 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచదును, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడే ఉందునని, వారు నాకు ప్రజలే ఉందిరని దేవుడు వాగ్దానం చేశారు. అది నిరంతరం నిలిచి ప్రస్తుతం మన వరకు కూడా నిబంధన, మన తర్వాత వారికి కూడా అది కొనసాగుతుంది. Okay. So I will be their God and they shall be my people. This is what he's going to be doing at the end. నేను వారికి దేవుడినే ఉందును, వారు నాకు ప్రజలే ఉందురని, అది యొక్క భూమి అంతం వరకు కూడా అది నిలిచి ఉండే వాగ్దానం. అది చివరి నిబంధనగా కూడా ఉంది. Finally, why is he going to write it in our minds and in our hearts? ఎందుకు దేవుడు ఈ విషయాలను మన హృదయంలో, మన మనసులో రాయాలని ఆశపడుతున్నారు? That each one of us, friends, will never forget it. That is when he is going to be doing it. It has yet to happen. Because when he started creating man, he did not realize that man was going to be sinning the way he does. And when we are sinning, his anger is increasing. But he's going on holding himself back. He keeps on holding himself. And finally he says, now when there's going to be a new kingdom, I'm going to write it so that people will not forget it ever. Then he says, verse 13, in that he says, a new covenant. He has made the first obsolete. Now what is becoming obsolete and growing old is ready to vanish away. That means there are going to be no more covenants to follow. But because why? Because he's going to write it in our hearts and in our minds. That's why he says everything is going to be
everything that is old is going to vanish. మరి దేవుడు మనుష్య జాతితో మరి సృష్టి ఆరంభం నుంచి కూడా మనిషి పతనమవడమే కాకుండా వారు చేస్తున్న పాపము దేవుని దృష్టికి ఎంతో 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 మరి ఆయన హృదయము కఠినపరుచుకున్నప్పటికీ దేవుడు ఏదైతే వారితో క్రొత్త నిబంధన చేసి వారి హృదయముల మీదను తర్వాత వారి హృదయాల్లో వారి మనసులో యొక్క దేవుని విధులను యొక్క నిబంధనను వారితో స్థిరపరుస్తూ వారిని కాపాడుతూ ఆయన వస్తున్నారు. ఎందుకంటే ఆయన మరి దేవుని కోపం అనేది రగులుకోవడానికి మరి ఎంతో సమీపంగా ఎప్పటికప్పుడు ఆయన కోపం రాత్రి వస్తుంది, ఉదయం అది మరి తొలగిపోతుంది. కీర్తనలో కూడా చూస్తాం. అంత కోపాన్ని దేవుడు మనుష్య జాతి పట్ల ఉన్నప్పటికీ దేవుడు వారితో చేసిన ఆ యొక్క నిబంధన జ్ఞాపకం చేసుకొని మరి ఎలాగా అది ఇక్కడ చూస్తున్నాం. ఆయన 13వ వచనం, ఆయన క్రొత్త నిబంధన ఆయన చెప్పుట చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమోటకు సిద్ధంగా ఉంది. అంటే అది మరి పాతదైపోయినప్పుడు ఎలాగైతే పాతగిలిగిపోయిన వస్త్రము కానీ ఏదైనా మరి అవి మరి ఉడికిపోతాయి, అంటే పాడైపోతూ ఉంటాయి. కానీ మరి దేవుడు దాన్ని మాత్రం వారి 12వ వచనం చేస్తే, నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిస్తున్నాను. ఈ యొక్క నిబంధన దేవుడు చేయగలుగుతున్నారు మన సమస్త మానవాళి పట్ల. Okay, so now I have we have gone through the God's covenant. Now let's come down to the message because we are losing time. So can some Prasida read Isaiah chapter 52 verses 7 to 12? 52వ అధ్యాయము 7 నుంచి 12 వరకు చదువుకునే యెషయా గ్రంథము 52 7 నుంచి 12 వరకు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జన్మల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెల్లుడి. అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికి కాయను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. So what is verses 7 to 12 tell us? This is when God redeems Jerusalem. You know, people were sent into exile, and so they were so bitter about it. But when God finally redeems the people, they are expressing their joy. This is all about joy. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాము, దేవుడు తన యొక్క సేవకులతో దేవుడు అంటే తను ఎన్నుకున్న వారిని బట్టి ఆయన దీన్ని తెలియజేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మరి మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వంలో నడిపించినప్పుడు వారెంతో బాధని మరి వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు అలసిపోయిన సమయంలో దేవుడు తిరిగి వారికి విడుదల కలుగు చేసి గొప్ప సంతోషాన్ని వారిలో మరి ఆయన కలుగు చేశారు. ఇది గొప్ప సంతోషాన్ని తెలియజేస్తుంది. Now translate this into your life and mine, friends. Translate it. మరి మీ జీవితాల్లో మన జీవితాల్లో కూడా దీన్ని మనము మరి తర్జుమా చేసుకుందాం. మనం ఏ రీతిగా ఉన్నాము అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. When you're so troubled in your life, when you see that there is nothing that can change that situation and it becomes so hopeless, you are so
within yourself that you really don't know what to do. Correct? మరి మీ పరిస్థితులన్నీ మీకు కఠినమైపోయి మీరు ఏం చేయాలని తోచని స్థితిలో మరి దుఃఖంతో వేదనతో మరి ఏ రీతిగా దీన్ని అధిగమించాలనే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు And it becomes such a hopeless case because you don't see any future. You don't see anything that can ever happen that can take you out of that situation. మరి మీరు నిరీక్షణ లేని వారుగా ఈ యొక్క పరిస్థితులను అధిగమించలేని స్థితిలో మరి దాని నుంచి విడుదల పొందలేని అటువంటి కఠినమైన స్థితిగతిలో మనం వెళ్తా వస్తున్నప్పుడు And then this verse comes. How అప్పుడు ఈ beautiful, వచనం వస్తుంది. how beautiful upon the mountain are the feet of those who bring good news. మరి సువార్త ప్రకటించి సమాధానం చాటించు సువార్తమానము ప్రకటించు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. When you are in that situation, when you are in exile, what happens? God does not want to see you and me ever going through that as a permanent fixture. He has made us in his image. Why will he want to torture us? Why will God want to torture us? మరి దేవుడు ఎందుకు మరి ఒకవేళ మనల్ని మరి బాధ పెట్టాలని ఆయన ఆలోచించడం లేదు, కానీ he will always send you a ray of hope. And what is that hope? మరి నిరీక్షణ లేని సమయాల్లో దేవుడు మనకి నిరీక్షణ కలుగ చేస్తున్నారు. So when the people were in exile and when God remembered his covenant, మరి ఈ యొక్క పరిస్థితుల్లో వారు అలసిపోయి కృంగిన స్థితిలో ఉన్న ఆ సమయంలో దేవుడి నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నారు. The feet of him who brings good news. మరి సమాధాన సువార్త ప్రకటించే ప్రాంతములు ఎంతో పర్వతములు సుందరములై ఉన్నవని తెలియజేస్తున్నారు. And that good news is the freedom. అది గొప్ప స్వేచ్ఛను వారికి కలుగ చేస్తుంది, స్వతంత్రం ఇస్తుంది. Go through this entire passage, how beautifully it explains. He says you do not have to be in a hurry. God, see what happens is Jesus sacrificed his life, okay? But what happened? It was not the end. It was only the beginning. మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన సిలువ త్యాగం చేసినప్పుడు అది పూర్తి అవ్వలేదు, అది మొదలైంది. Who proclaims peace? Who brings glad tidings of good things? మరి ఎవరు మరి ఈ విషయాలని ఎవరు అంటే ఇక్కడ చూస్తున్నా కదా, సువార్త ప్రకటించు సమాధానం ప్రకటించు సువార్తమాను ప్రకటించు రక్షణ సమాచారం ప్రచురించు వాని అని అంటున్నారు ఆయన. For the Lord has comforted his people. He has redeemed Jerusalem. ఆయన యెరూషలేమును ఆయన విడుదల ప్రకటించారు అనేది కూడా మనం చూస్తున్నాం. And then he says, all the ends of the earth shall see the salvation of our God. మరి సమస్త మరి దేశము బుద్ధిగంతము నివాసులందరూ కూడా దేవుని రక్షణ చూచెదరు అంటున్నాడు. And when we see the salvation of our God, he says, depart, depart, go out from here, touch no unclean thing. పోవుడి పోవుడి అచ్చటుండి వెలుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోడని యెహోవా సేవోపకరణములను మోయవారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి అని చెప్తున్నారు. And the most beautiful verse is verse 12. For you 12వ వచనం. do not go out with haste. He says you do not have to run. You do not have to be in a great hurry. He said, for you shall not go out with haste, nor by flight. మీరు త్వరపడి బయలుదేరరు, పాడిపో రీతిగా వెళ్ళరు, ఎందుకంటే నెమ్మదితో యెహోవా మీ ముందు నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను అంటున్నారు. He says there is no hurry at all. He says why? Because
For the Lord will go before you, and the God of Israel will be your rear guard. So మరి why ఎక్కడ తొందరతనమైనది లేదు కానీ మరి యెహోవా మీ ముందర నడిచిన ఇశ్రాయేల్ దేవుడు మీ సైన్యం వెనుకటి భాగమును కూడా ఆయన కావలి కానీ అంటే దేవుడే ముందు వెనుకల మనల్ని ఆవరించి ఉంటారు. so when the Lord will go before you, then the people will follow, and then God of Israel will be your rear guard. How much more will there be security, safety? How much more? He says, why do you have to hurry? మరి ఎందుకు మీకు తొందరపాటు? ఎందుకంటే మీ ముందు యెహోవా నడిచినప్పుడు మిమ్మల్ని అనేకులు వెంబడిస్తారు. అంతేకాకుండా వెనుక భాగమును కూడా ఆయన మిమ్మల్ని కావలికి వస్తారు. నిరీక్షణ కోల్పోకుండా మరి దేవుడు మన ముందు నిలిచినట్లుగా దేవుడు ఇచ్చిన నిబంధనని జ్ఞాపకం చేసుకుందాం మనం. That's what God wants us to know, friends, that there is no hurry. When He takes you out of something, He does not want you to be in a hurry. Why does He not want you to be in a hurry? మరి మీరు తొందరపడవద్దు, నిరీక్షణ లేని వారుగా ఉండద్దు. కానీ ఎక్కడా కూడా దేవుడు మీ జీవితంలో ఏదైతే మరి ఆయన నడిపించడానికి సంసిద్ధులై ఉన్నారో మీ ముందుండి ఆ విషయంలో తొందరపాటు లేకుండా వేచి ఉండండి దేవుని సన్నిధిలో. He wants you to see your hopelessness in the sense that what you were going through, and when He had come down and to give you this good news, what you gain from what He gives you. మరి ఏదైతే నిరీక్షణ లేని స్థితిలో ఏదైతే పొందుకోవాలో, ఏదైతే పొందుకోబోతున్నారో వాటి యందు మనం నిరీక్షణ కలిగి ఉందాం. And this covenant, friend, is with you and me for the end of our time. మరి దేవుడు మనతో చేసిన యొక్క నిబంధన మన జీవిత కాలం అంత వరకు కూడా నిలిచి ఉండేదిగా ఉంటుంది. When He frees you and me, He will go before you, and He will also be your rear guard, because He will make sure that there is nothing that can stop you from being free. మరి దేవుడిచ్చిన యొక్క స్వతంత్రతలో మరి దేవుడు మనకు ముందుగా నడుస్తారు, అదే రీతిగా వెనుక భాగాన మనల్ని ఆయన కావలి కాసేవాడుగా ఉన్నారు. And this is God's covenant, and this is the peace of Christ, because when God is with you, there is complete peace. You do not have to think, because He's going before you, fighting every battle for you, and He's protecting you from the back should anything ever happen to you. So He's protecting you from the back. So He says there is no way that this cannot happen, because when God is with you, there is not only peace, but there is also security, and there is the way forward. మరి దేవుడు మనతో ఈ రీతిగా ముందు నడుస్తూ వెనుక భాగమున మరి ముందు నడుస్తున్నప్పుడు ఆయన మన పక్షాన్ని యుద్ధం చేసేవాడుగా ఉన్నారు. వెనుక భాగాన్ని మనం కాలు కాస్తూ నడిపిస్తున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటదంటే ఎంతో భద్రతతో మరి సమాధానంతో మనం నడవగలగడానికి దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా నడిపిస్తుంది. So shall we move on to the book of Acts? Acts chapter 10 verses 34 to 43. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 34 నుంచి 34 to 43. 43వ వచనం వరకు చదువుతాము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు
అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఆమేన్. Amen. Thank you, Prasida. Thank you. So here, what are we talking about when we are reading this passage? This is what we are talking about, is preaching the word. మరి ఈ యొక్క లేఖన భాగంలో మనము గమనిస్తుంది ఏంటంటే దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం, సువార్తను ప్రకటించడం. In truth, I perceive that God shows no partiality. మరి దేవుడి పక్షపాత కాడని నిజముగా గ్రహించున్నాను అంటున్నాడు. And why does God show no partiality? మరి దేవుడు ఎందుకు పక్షపాతం చూపించడం లేదు? Because everything is fair to him, whether it is for you or for any other community. He does not judge people by either by hierarchy, or he does not judge anybody by how when they were born, in what family they were born. He says, no, there is no partiality. Everything that God does for you and me, friends, is according to what we have done. మరి దేవుడు పక్షపాత కాదు అనేది ఇక్కడ చూసినప్పుడు, మరి దేవుడు మరికి వ్యతిరేకంగా మరి ఎవరు ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక విధంగా నిన్ను నేను దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నప్పుడు దేవుడు వారి యొక్క లోపాన్ని ఆయన చూడడం లేదు, కానీ దేవుని కొరకు వారిని ఆయన తన సువార్త ద్వారా ఆయన ప్రత్యేకపరుచుకుంటున్నారు. And here we are talking about Jesus. Him యేసు God గురించి చూస్తున్నాం. I'm reading verse 40. Him God raised up on the third day and showed him openly. దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవునితో ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులో లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించెను. Here, friends, Jesus is wanting his people to be completely. Jesus knew about his time, right? He knew when he was going. What did he want? He wanted his people to be protected while he was there. They were with him. He protected them no matter what it was. But when he goes up to be with his Father, the disciples and his people are open. Anybody can attack them. Who will protect them? He is not there with them physically. That's why he keeps praying to his Father to protect. Those were the people you gave me. Protect them. No matter what, protect them, because I am not there. మరి ప్రభుని స్మృతులోంచి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోక ముందు తన శిష్యులందరినీ కూడా ఆయన వారిని కాపాడుతూ వచ్చారు. ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు ఆ సమయంలో వారిని కాపాడుతూ వచ్చారు. అంతేకాకుండా వారి విశ్వాసమును వారి కోల్పోకుండా ఆయన మృతులుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపాలను పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లుగా అనుగ్రహించిన అని చెప్తున్నారు వారు. And he says, but to witness chosen before by God, even to us who ate and drank with him, and he rose from the dead. And he commanded us to preach to the people and to testify that he is he who was ordained by God to be the judge. God, అంటే దేవుడు మృతుల్లో లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపాలను పుచ్చుకున్న
మాకే ఆయన ప్రత్యక్షముగా కనపరిచినట్లు అనుగ్రహించును. ఇది కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించబడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించును. Because after Jesus' crucifixion, he was so before he was crucified, he was so worried. He was constantly in prayer with his father, asking him to protect his people, to keep them close, to not to let evil strike them. So that, and God said that I am giving you my son will be there to judge. He will come down to be the judge. At the final time, he is the one who is going to give. God has given his power to his son. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందు మరి ఆయన ఆ యొక్క సిలువలో వెళ్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న వారు ఎక్కడ మరి వారి మీద ఎటువంటి విరోధమైన కార్యము జరగకుండా దేవా వారిని కాపాడమని ఆయన ఎంతగానో ప్రార్థన చేశారు. ఎందుకంటే సర్వ అధికారము కూడా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకి అనుగ్రహించున్నాడు. And what did he preach? What did he testify? He said, and he commanded us to preach to the people. Verse 42. అవును, ఇది కాక ఆయన ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞను కూడా దేవుడు ఇచ్చారని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే న్యాయాధిపతిగా ఉన్నారు. He who was ordained by God to be judge of the living and the dead. మరి ఇది కాక దేవుడు సజీవులకు మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞ ఇచ్చాను. That whoever believes in him will receive remission of sins. మరి ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారని నేను. And this is the unifying peace of Christ. మరి క్రీస్తుతో ఐక్యం అవ్వడానికి మరి క్రీస్తుతో అంటే దేవుని యొక్క నిబంధన సర్వమాన్య వాళ్ళకి కూడా క్రీస్తు ద్వారా ఆ ఐక్యత్వాన్ని ఐకత్వాన్ని దేవుడు కలిగి చేశారు. See, in God's covenant was to keep his anger. మరి దేవుని యొక్క నిబంధన ఏది జ్ఞాపకం చేస్తుందంటే దేవునికి కూడా తన కోపాన్ని ఆయన అణుచుకుంటున్నారు. But what was Christ all about? అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారంటే to make peace with his father for us. మరి తండ్రి అని దేవుడే మనకి సమాధానకరముగా ఉండినట్లు అంటే తండ్రితో మనల్ని ఆయన సమాధానపరిచారు. అంటే తండ్రితో ఐక్యపరచగలిగే ఆ యొక్క బలియాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పొంది ఉన్నారు. Why? Because our sins took us so far away from God that the gap between God and man had widened to such an extent that there was no turning back. And that is why when his son came into on the earth, why was he crucified? To take all our sins. When he took all our sins, what happened? There was a huge burden that was lifted. And because of that, he unified us with his father. మరి ఈ యొక్క లోక పాపములన్నీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన భరించినప్పుడు ఒక విధంగా మరి దేవుని యొక్క కోపం మన మీద రగులు కొనకుండా దేవునితో సంపూర్ణంగా మనల్ని సమాధానపరిచి దేవునితో మనల్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు బలియాగం మనల్ని ఆయనతో ఐక్యపరిచింది, తండ్రికి సమీపస్తులు చేసింది. Great divide, he narrowed it and brought us closer to his father. So every time something happened, he interceded for us so that the son could speak for us directly with his father. మరి దేవునికి ఎంతో దూరస్తులైన మనల్ని తండ్రి దేవునితో సమీపం చేయడానికి ఆ యొక్క గ్యాప్ అంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు తీసివేశారు. తండ్రితో సమాధానాన్ని మనకి కలుగు చేశారు.
And this, friends, is the unifying peace of Christ, because he has brought us so much closer to our Father in heaven that it is so heartening to know that we can speak our hearts out. We do not have to be afraid, that there is no more fright left in the world if people only know. And that is the reason why Jesus kept praying to his Father to save his people. It was not only for the disciples. The disciples were very close to him, and they were so pure because all the time they followed him, they did his works, they did whatever was required of them, and they preached. He sent them out to preach to the people 2 by 2, not even alone. He said, go 2 by 2, so that you also have help. That is why he wanted peace in the world, but that peace is yet to be fulfilled, yet to be fulfilled. And మరి that is దేవుని యొక్క do. దేవుని యొక్క మరి నిబంధన ప్రజలతో మరి అది సంపూర్తి అవడానికి ప్రభువైన యేసుక్రీస్తు మరి సమస్త మానవాళి పాపముని ఆయన మీద వేసుకొని ఎవరైనా ఇప్పటికీ కూడా మరి అవిధేతలైతే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ నువ్వే కాకుండా తండ్రి అని దేవునితో ఆ యొక్క ఐకమత్యమును సమాధానకరమైన ఐక్యతను మరి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకు కలుగుతుంది. అంతేకాకుండా దేవుడు తను నేర్పరచుకున్న వారిని మరి ఆయన ఇద్దరుగా ఆయన పంపిస్తున్నారు. ఎందుకంటే ఒకరు పడిన మరొకరు లేపడానికి, అంతేకాకుండా ఆ యొక్క బలపరిచే కార్యము మరి మన ద్వారా దేవుని యొక్క ఆత్మ కార్యము సంపూర్తి అవడానికి దేవుడు ప్రతిభాన్ని ఆయన ఎన్నుకొని భద్రపరుస్తూ నడిపిస్తున్నారు. So can Prasida read John chapter 17 verses 11 to 23. John 17, 11 to 23. యోహాను సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా నామమందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Yeah. So when we are reading this, what is this chapter that we're reading? So it is, if you read it very carefully, friend, it is what Christ is praying for. He is not only praying for his disciples, but he is also praying for believers like you and me. మరి యొక్క లేఖన భాగమును మనం
ధ్యానపూర్వకంగా చదివినట్లయితే ప్రభు యేసుక్రీస్తు ఆ యొక్క గెత్సెమనేలో ఆయన ప్రార్థన చేస్తా వస్తున్నప్పుడు ఆయన తన యొక్క చుట్టూ ఉన్న శిష్యుల కొరకు కాదు కానీ మరి నీ కొరకు నా కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ వచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. And how beautifully it is written, what we just discussed. Now I am no longer in the world, but they are in the world. Who? You and me. మరి తండ్రి లోకం పుట్టే ముందు నీ యొద్ద నాకు ఎటువంటి మహిమనో ఆ మహిమతో నన్ను నీవు ఇప్పుడు నీ యొద్ద మహిమపరచం. లోకం నుండి నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపతుని వారు నీ వారే ఉంటుంది, నీవు వారి నాకు అనుగ్రహించేటివి. అంతేకాకుండా వారు లోకంలో ఉన్నారు అనేది ఆయన తెలియజేస్తారు ఇక్కడ. And you and me become believers. But when he says, I am no more in the world, but these are in the world, he's talking about his disciples at that time. His disciples were left alone after he left. మరి వారు లోకంలో ఉన్నారు కాబట్టి నేను నీ ఎద్దుకు వస్తున్నాను కాబట్టి వారు నీతో తండ్రి వారు నీతో ఏకమై ఉండవలనని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. And he says, and I come to you, Holy Father, keep through your name those whom you have given me, that they may be one. మరి ఇక్కడ మనం చూసినట్లయితే నీవు విచ్ వాస్ సిస్టర్ verse 11 only. ఎస్ నేను ఇక లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చినాను పరిశుద్ధుడు తండ్రి మనం ఏకమై ఉన్నలాగిన వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం అందు వారిని కాపాడమని ఆయన చెప్తారు. ఆయన ప్రార్థించారు. Those whom you have given me, the disciples, God had selected them specially, and his son followed him and chose them name by name. మరి దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క శిష్యులు ఒక విధంగా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వారు వచ్చినట్లుగా దేవుడే వారిని ప్రత్యేకపరిచారు. And he says that they may be one as we are. So what is God, what is he praying to his father? మరి తండ్రి అయిన దేవునితో ప్రార్థిస్తున్నాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు అంటున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుమని కూడా ప్రార్థించారు. Like Jesus, he says that just like you and me, that we are one, because Jesus was in his son, in his father. So he said, I want you to make sure that they are one like you and me. మరి అంటే తండ్రి అని దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా ఏకమై ఉన్నారు అంటే ఆ వారిలో విడిదీరాని ఆ అనుబంధం దేవుడు కలిగి ఉన్నారు. దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు కలిగి ఉన్నారు కాబట్టి అటు రీతిగానే మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం మందు వారిని కాపాడమని మన కొరకు ఆయన ప్రార్థించారు. Okay, while I was with them in the world, I kept them in your name. నేను మరి వారిని ఈ లోకంలో ఎందుకు వారిని ఉంచాను అనేది, వారిని ఎందుకు భద్రపరుస్తున్నాను అనేది ఆయన గమనిస్తున్నప్పుడు, నేను ఉండను లోకంలో, వారిని ఎందుకు దేవుడు ఇంక నువ్వు లోకంలో ఉన్నారు అనేది ఇక్కడ స్పష్టతను తెలియజేస్తున్నారు. Now friends, when we go back into the Bible and we read about how Jesus called the people to follow him, do you remember he started with by the seashore when he was walking, he called them and they left their nets and they followed him, and they did not turn back. They did not say that we will go and tell our parents that we are going we are going out, we need to take our things with us, we need to do. No, they just left what they did and they followed Christ. Can you honestly tell me, will any one of us do that in today's time? The times have not changed. It is the same what has happened then and what is happening now. Times have not. But tell me, will you? I will not do it. I cannot do it. If I have to follow somebody, I cannot just open my door and walk out. No.
I cannot do it. But yet, friends, Jesus not only prayed to his Father for his disciples to protect them from evil. He says, when I was there, I was protecting them, I was guiding them, I was doing everything, and they followed like lambs. But now that I'm not going to be there with them, I want you to protect them from every evil, because not only Satan will be attacking them, but it will also be the people. Even the people will attack them. Jesus took that burden about being warding off all the evil to keep his disciples safe with him. And this is the rule that we need to follow, friends, that we need to also continue to pray for the people who have been like the missionaries, people who have been given their life to God. We need to continue that there will be no attacks on them, either by Satan or by the people. And today's time, it is so relevant, because what is going on in Delhi is really criminal. మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన మొట్టమొదటిగా తన శిష్యులను ఎన్నుకుంటున్నప్పుడు సముద్ర తీరమున వారిని పిలిచినప్పుడు వారు వెంటనే వారి వలలను విడిచిపెట్టి ఆయనని చివరి వరకు కూడా వారు ఆయన వెంబడించారు. దేవుడు వారికి కావాల్సిన అన్నిటినీ ఆయన వారికి అనుగ్రహించారు. అంతేకాకుండా మరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే గడి వచ్చినప్పుడు ఆ శిష్యులందరి కొరకు మరి వారు ఈ లోకంలో ఉంటారు, మరి దుష్టుడి నుంచి తర్వాత మనుషుల నుండి వాళ్ళని కాపాడమని ఆయన వారి కొరకు ఆయన ప్రార్థన చేశారు. అంతేకాకుండా మరి మన జీవితంలో కూడా మరి దేవుని యొక్క కాపుదల మరి ఉండే విధముగా కూడా ఆయన మనల్ని సిద్ధపరిచారు. మన జీవితంలో ఒక ప్రశ్న వేసుకుందాం, నిజంగా ఆయన మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు అని మనం నమ్మి ఆయన్నే వెంబడిస్తున్నామా, లేకపోతే మరి ఆయా పరిస్థితుల్లో ఎవరైనా మన తలుపు తడితే మరి ఆ తలుపు తీసుకొని మళ్ళా మనం వారి వెనకతలు వెళ్ళిపోతున్నామా అనే ప్రశ్నను సహోదరి వేస్తున్నారు. మరి ఎవరిని వెంబడిస్తున్నాం మరి మిషనరీస్ గా, లేకపోతే ఎంతో సేవా భారంతో పనిచేస్తున్న వారు దేవుడి నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండానట్లు మరి మనం వారి కొరకు నిరంతరం ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. మరి ప్రస్తుతం ఢిల్లీలో మరి జరుగుతున్న మరి పరిస్థితులన్నీ కూడా ఎంతగానో మరి వ్యతిరేకమైన స్థితిలో మరి ప్రజలు కాపాడబడినట్లు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. యవన బిడ్డలు వారు మన భవిష్యత్తు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థించాలి. And then verse 15, I do not pray that you should take them out of the world, but that you should keep them from the evil one. They are not of the world, just as I am not of the world. Sanctify them by your truth. Your word is truth. మరి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకం నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించినాను. నేను లోక సంబంధిని కానట్టును వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. Jesus is speaking to his Father and he's saying, just because I have been taken away from the world does not mean that you also take my disciples with me. No. I want you to keep them safe. I want you to keep them protected. He says, I am not in the world. Sanctify them by your truth. Your word is truth. As you sent me into the world, I also have sent them into the world. And మరి నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కారు, వారిని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఎందుకంటే నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని అంటున్నారు. And that is why he wanted protection for his disciples. Then he goes on to say, I do not pray for these alone. For who? For his disciples, but also for those who believe in me
through their word. మరి లోకంలోనికి వారిని పంపినప్పుడు వారిని దుష్టు నుంచి కాపాడబడినట్లు ప్రార్థించారు. అంతేకాకుండా వారి కొరకే నేను అనలేదు, వారు మన యందు ఏకమై ఉండవలన వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన మరి శిష్యుల్ని ఎవరినైతే మరి దేవుని బిడ్డల్ని వారి పంపించి దేవుడు పంపించి వాక్యము వారి వాక్యం వలన ఆయన విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. And then finally, friends, when he says he is not only about the disciple, but is all the people who believe in me through their word, that they also may be one. మరి వారు కూడా నాతో ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వల్ల నా విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలని, అంటే మన కొరకు కూడా దేవుడు ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థించారు. And he says, just as you, Father, are in me and I in you, that's exactly how he wants us also to be, because he says, and the glory which you gave me, I have given them, that they may be one just as we are one. మనం ఏకమై ఉండలాగిన వారు ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనివి, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చేతిని. కాబట్టి దేవుని యొక్క మహిమ మన కొరకు నిలిచి ఉంది, మనం తండ్రితోని ప్రభువైన యేసుక్రీస్తుతో ఏకీవించడమే. And verse 23 puts it so beautifully. I Yes. in them, that means Jesus Christ in us, and you in me, God in Jesus Christ. He said that they may know, that they may be made perfect in one, and that the world may know that you have sent me and have loved them as you have loved me. See the triangle. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, వారి యందు నేనును అంటే మన యందు ప్రభువైన యేసుక్రీస్తు, నా యందు నీవు అంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుడును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమిస్తున్న, అంటే ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ప్రేమించారో అలాగే మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నారు. మరి ఈ విషయము మరి లోకం తెలుసుకున్నట్లుగా నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇస్తున్నారు. అందుకని నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారనే వాగ్దానాన్ని కూడా దేవుడు మనకి నిబంధన కూడా మనతో చేసి ఉన్నారు. So and as I see this, it is such a beautiful triangle. Why? Because it is God's covenant with man, God's covenant with man, and the unifying peace of Christ, so we are in Christ now, so Christ's peace that takes us forward. So that triangle gets complete. మరి త్రిత్వం మనం చూస్తున్నాం కదా, 3 భాగాలు ఇలాగా ఉన్నప్పుడు దీని విషయంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రికి ఒక సమాధానం ఉంది, అదే రీతిగా దేవునికి మానవాళికి మధ్య ఆ సమాధానం కలిగజేస్తుంది మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అది ఈ యొక్క ట్రయాంగిల్ లో మనం కంప్లీట్ గా ఉన్నాం అన్నమాట. So friends, always know God's covenant, it is a rolling covenant. It is continuing right from Genesis 13 at Genesis chapter 6, and it is going right up to Hebrews, where when his second coming happens, he's going to not have to make any more covenants, because he's going to write it not only in our hearts, but he's going to write it in our minds also, so that there is going to be no more covenants after that. And that is going to keep us all connected to God. That there's going to be nothing that's going to separate us from him, because he says that is it. That's going to be the last covenant that is going to take place in the new world. Because every covenant he's been making with us, why is he making it? Because his anger with man is going on increasing, and he's holding himself back. Just like a parent. First the parent gets so angry,
then he realizes that it is his own child. How can he do that? How can he do that? So he tries to hold himself back. His anger continues. It is inside him. And he holds it back because he knows that it is his own child that he is punishing. But that punishment needs to be softened with passage of time, so that they realize who their father is, who their mother is. That is not, they are just disciplining them. Covenants are only to discipline the people. But then what happens? Somebody comes, when God comes into your life, Jesus takes that beautiful time to help you to reconcile with your own Father in heaven. That is what he does. Jesus is only the one to put us through with our Father, because that distance that we have created is so wide that there is no gap that can, or nothing that can bridge it, because we've gone too far away. We can't even hear his voice. And when he walked with man, do you think he's not walking with us today? Of course he's walking. Of course he's talking to you. But do we listen to our conscience? Do we hear what he's trying to speak? No, because we are just too smart. We are just too smart. We know how to deal with things. We know how to. And then when we come into a great fix, what do? Then we remember him. What nonsense. No. You need to continually keep this dialogue with him running, so that you may not fall into traps that will ensnare you. But he will be there to protect you, to guide you, to keep away. Don't forget, Jesus has been praying not only for it, but his prayer for his believers is continuing. It's continuing, because he does not want you to be ensnared by Satan. And Satan is just waiting for believers. My goodness, he just wallops them up, because he doesn't want people to be with the Father. Yes. He wants to keep us away from our own Father. How does that happen? So, friends, keep your dialogue, keep your communication with God. The more you speak to him, the more clarity he gives you, the more you can see what you're going into, the more you can save yourself from what you're going into. So remember God's covenant, and you don't forget the unifying peace of Christ, because this is what is needed in our lives, and we must continually remember these two things, the covenant and unifying. These are the two things we must continue to remember right through at the moment we have realized who God is and who his son is and who we are. The moment you start realizing these three, then remember his covenant and remember the unifying peace, and you will be really saved from Satan's snares. Believe me. మరి సృష్టి ఆరంభం నుంచి కూడా దేవుడు మరి ఆదికాండం 6వ అధ్యాయమును మొదలు పెట్టిన ఆయన యొక్క నిబంధన హెబ్రీ పత్రికలో మనం చదివాం కదా. అక్కడ మరి ఏదైతే హెబ్రీ 8:10లో ఆయన తన ధర్మ విధులు మన హృదయం మీద మన మనసులో ఆయన నాటిన వరకు దేవుడు తన నిబంధనని ఆయన మనుష్య జాతి మరి ఆయనకి ఎంతో కోపం రేపినప్పటికీ కూడా ఆయన దాన్ని గుర్తు చేసుకుంటూ కాపాడుతూ వచ్చారు. అంతేకాకుండా ఇది ఆయన రెండో రాకడ వరకు కూడా ఆ నిబంధనని ఆయన స్థిరపరుస్తారు. అంతేకాకుండా తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన యేసుక్రీస్తు గురించి మనం ఏమై ఉన్నామో మనము అర్థమైనప్పుడు దేవునితో ఉండే ఆ యొక్క సంబంధాన్ని, దేవునితో ఉండే ఆ యొక్క ఏకత్వాన్ని మనకి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చారు. కాబట్టి మనము ఆ యొక్క సమాధానకరమైన ఐక్యతను మనం కాపాడుకోవడానికి నిరంతరం కూడా చాలా మనము ప్రయాసపడాలి. అప్పుడు మరి దుష్టుడు ఎక్కడా కూడా మనల్ని తాకడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మరి ఆయా సమయాల్లో దేవుని నుంచి దూరపరచడానికి అనేకమైన
మరి మరి పరిస్థితులు శోధనలు మన మీదకి వస్తున్నప్పుడు మరి తండ్రి అనే దేవుని యొక్క నిబంధనను మానవాళ్ళ పట్ల ఎలాగుంది, మన పట్ల ఎలాగుంది, అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన మరి తన కుమారుడని ఆయనని అందుకనే ఉంటది కదా, ఆయన తండ్రితో ఉండే విడిచిపెట్టకూడని భాగ్యముగా ఆయన ఎంచుకోలేదు. అంటే మానవాళి కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన తాను బలియాగముగా ఆయన అర్పించుకున్నారు. కాబట్టి ఆ యొక్క సమాధానాన్ని మరి దేవుడితో మనల్ని మరి చాలా దూరస్తులైన మనల్ని దేవునికి చాలా దగ్గరగా చేసిన ఈ యొక్క నిబంధన, మరి దేవుని యొక్క నిబంధన మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క ఐక్యత సమాధానంలో మరి దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. అందుకని దేవుని నిబంధన అనేది నిరంతరము స్థిరముగా ఉంది. అది ఎప్పటి వరకు అంటే రెండో రాకడ వరకు కూడా ఆయన దాన్ని స్థిరపరిచి ఆయన ఉంచున్నారు. ఆయన కాలములు సమయములు మనం ఎరుగము, కానీ అనేక మంది వివేచించి చెప్తున్నారు ఆయన త్వరగా వస్తారు అనేది. మరి మన కాలంలో వస్తే మనం ఎంత సిద్ధపాటుతో నిజముగా మనకున్న పరిస్థితులను బట్టి దేవునికి దూరం అవుతున్నామా, లేదంటే నిరంతరము ఐక్యతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఆ యొక్క సమాధానము దేవుడు మనకు కలుగు చేశారు. కాబట్టి మరి యేసుక్రీస్తునందు మనకి ఇచ్చిన యొక్క స్వాతంత్రతలో మనము నిలిచి తండ్రితో ఐక్యమే. మరి యేసుకి ఎటువంటి మహిమనిచ్చారో ఆ మహిమలో మనం ఉంచుదాం. మరొకసారి ఆ యొక్క యోహాను సువార్త 17:22 మనం ఏకమై ఉండేలాగున వారిని ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఆ స్థానంలో ఉండడానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. ఆయన మహిమ కలిగి జీవిద్దాం. Thank you, Jyoti. I hope that this morning's message is a great blessing to all of us, to all believers. Believe me, it's a మరి beautiful. ఈ దినం ఇచ్చిన యొక్క సందేశము దేవుని ద్వారా మనం ప్రోత్సాహపరచుకోవడానికి, అంతేకాకుండా అనేకులు ఈ యొక్క వాక్యం వింటున్న వారందరూ కూడా దీవించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. Thank you. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని Praise నిబంధన గురించి చక్కని వర్తమానం అందించిన సిస్టర్ రీటా సైమన్ గారికి, అలాగే అనువదించిన సిస్టర్ జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. నోవహుతో దేవుడు చేసిన నిబంధన, అలాగే అబ్రహాంతో చేసిన నిబంధన, ఇశ్రాయేలు ఇంటి వారితో చేసిన నిబంధన, అవన్నీ కూడా యుగాంతం వరకు నిలిచి ఉండే నిబంధనలు, శాశ్వతమైనవి. అవి దేవుడైన యెహోవా మన ముందు వెనుక కూడా ఆవరించి ఉంటారు. శిలువ బలియాగం ద్వారా యేసు ప్రభు మనల్ని తండ్రితో ఐక్యపరిచారు. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని ప్రార్థన చేసిన రీతిగా కేవలం శిష్యుల కొరకే కాదు, కానీ ఆ వాక్యం వలన విశ్వాసం ఉంచిన మనము కూడా తండ్రితో ఏకమై ఉండాలని మన కొరకు కూడా ప్రభువు ప్రార్థన చేయొచ్చు ఉన్నారు. వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నాండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఎంత అండి, నీ బంగారు పదాలు కొందరం ప్రభు, నీ దాసురాలు ప్రభు సామెన్ రీటా గారి ద్వారా ప్రభ, అయ్యా ప్రభ, నువ్వు నోహావుతో చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన, ఇశ్రాయేల్తో చేసిన నిబంధన ప్రభ, నువ్వు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆ నిబంధనల ప్రభ యుగాంతర నిబంధనలు అయ్యా, ఆ నిబంధనల ప్రకారం జీవించగలిగే భాగ్యం మాకు దయచేయండి. ప్రత్యేకంగా ప్రభ నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభ యోహాను 17 ప్రార్థన చేసినట్టుగా దేవతను ప్రభ ఏ విధంగా అయితే ప్రభ తనను నమ్మిన బిడ్డల్ని, తన వెంబడించిన బిడ్డల్ని భద్రపరిచాడు, ఆ భద్రతలోకి మీరు రావడానికి సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ. ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభ నీ నిబంధన మాతో ఉందని నమ్మి ప్రభ, అయ్యా ప్రభ మా పక్షాన తండ్రి నువ్వు గోజాడేవాడు అని నమ్మి ప్రభ తండ్రి మా జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభ తండ్రి ట్రాన్స్లేట్ చేసిన జ్యోతిర్మయం కూడా ప్రచారం జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఈరోజు ఈ విధంగా ప్రతిరోజు ప్రభ వాక్యం విన్నాను మాకు ఇస్తున్న ప్రభావ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప తండ్రి మాకు దయచేయమని ప్రభా. ప్రభా వాక్యం చెప్పిన దాసురాలని, తర్జుమా చేసిన దాసురాలు ఇద్దరిని, వారి కుటుంబాలను ప్రపంచాన్ని దీవించని ఇంకా అనేక స్థలాల్లో ప్రభా బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం విన్నాను తండ్రి. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ప్రభా బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహకరిస్తున్న జాన్సన్ గారిని, ప్రతినిధి స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని,
అదేవిధంగా డాక్టర్ తేజ ఫండేస్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కోర్టు వారిని దీవించండి ప్రభా. అదేవిధంగా ప్రభా అనారోగ్య బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సంపూర్ణ ఆరోగ్యంతో ముట్టండి అయ్యా. అయ్యా కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, జీవనంద కుమార్కి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రభా. కాటనాయ్ గారిని, అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని, రమణామయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ పాప వివాహం విషయం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, కృప చూపించండి అయ్యా. అదేవిధంగా దేవతను ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా ఆశ్రమ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటండి. అయ్యా ప్రభు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, అదేవిధంగా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు, కుటుంబ సమస్యల బిడ్డలందరినీ ప్రభు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభు వారితో మీరు ఉండండి ప్రభు. ప్రత్యేకంగా ప్రభ ఈరోజు పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించమని, అది ప్రత్యేకంగా ప్రభ ఎవరైతే ఉదయకాల సమయంలో ఇచ్చి ప్రభ మందరి కోసం ప్రార్థన చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించమని, ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో స్వీటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున పొందేలాగా భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించుము. ఎంత రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవు వహించినవి నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసురాలకి, తర్జుమా చేసిన దాసురాలకి, పాల్గొన్న బిడ్డలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరి ఆశీర్వదించున్నారు. రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, వర్తమానికులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి మరియు విపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు అండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. God bless. ప్రైజ్ లార్డ్ మా.